రాత్రి వరకు కూడా దాడులతో రెచ్చగొడుతూ కవింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాను లాస్ట్ ఎంతవరకు స్టేట్మెంట్ ఇచ్చిందంటే అణుబాంబుతో దాడి చేస్తాము అనే వరకు కూడా బెదిరింపులకు పాల్పడిన పాకిస్తాను మీరు అన్నట్టు ఇందాక ఒకవేళ నిజంగానే శరణు కోరుకుంది లేకపోతే కాళ్ళ బేరానికి వచ్చింది అనుకుంటే వాళ్ళకి సడన్ ఎందుకు వచ్చినట్టు? ఇంకోటి ఏంటంటే సరే యుద్ధం ఎందుకు తీసుకుంది భారత ప్రభుత్వము ఆర్మీ అనే ఒక నిర్ణయం అయితే, బట్ మనం అన్నట్టుగా అంటే సెంటిమెంటల్గా కొంతమంది ఆలోచిస్తున్నారు కాబట్టి కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు అంటుంది ఏంటంటే అమెరికా తన స్వార్థ ప్రయోజనాల కోసం భారతదేశ సార్వభౌమాధికారాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పిఓకేని తిరిగి స్వాధీనం చేసుకునే గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయాము. మోడీ 3.0 ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతుంది. సో ఇలాంటి కొంత స్టేట్మెంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, మాట్లాడేవాళ్ళు కానివ్వండి, మన భారతదేశ ప్రతి పౌరుడికి హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, దాని మీద మనము చెప్పే కూడా హక్కు ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంతమంది మనం నలుగురు కాంగ్రెస్ పార్టీ అనలిస్టు, ఒక ఎన్ఆర్ఐ, బయట దేశం నుంచి కూడా మాట్లాడినారు. సో ఈ వేదిక ద్వారా మనం ఏం చెప్పాలనేది మనం చెప్తాం అన్నమాట. అది వాళ్ళు ఏం తీసుకుంటే పక్కన పెట్టి వాళ్ళ కామెంట్స్ పక్కన పెడితే ఒకసారి నేను ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతాను దీనికి సంబంధించి యుద్ధం గురించి. ఈ సంబంధిత యుద్ధంలో ఏం జరిగింది అనేది నేను ఒక సంబంధిత విషయాన్ని మీకు చేరవేస్తాను. ఒక 20 సంవత్సరాల నుంచి మనం ఒక దేశం పాకిస్తాన్కి ఇండియాకి ఈ జరుగుతున్నటువంటి పాకిస్తాన్ వక్రబుద్ధి, ఈ కవింపు చర్యల మీద ఒకసారి మనం గమనిస్తే 20 సంవత్సరాలు అంటే 2001 నుంచి మనం ఒకసారి చూసుకుంటే, గతం వదిలేద్దాం, 2001 ముందు 20వ శతాబ్దం నుంచి మనం చూసుకుంటే డిసెంబర్ 1 పైన పార్లమెంట్ దాడి జరిగింది. ఆ రోజు మన వ్యక్తిగతంగా మన భద్రతా సిబ్బంది 8 మంది చనిపోవడం జరిగింది. అందులో ఆ సంబంధిత కాల్చిన ఉగ్రవాదులని 5 మందిని అక్కడ స్పాట్లోనే మన వాళ్ళు మట్టు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అని స్వతహాగా మేమే పార్లమెంట్ దాడి చేసాము. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం. అంటే నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, పరిస్థితులు చెప్తున్నాను. అంటే 25 సంవత్సరాల క్రితం పార్లమెంట్ మీద దాడి నుంచే ప్రారంభించాను. అంతకుముందు నేను మళ్ళీ ప్రారంభించడం లేదు. తర్వాత 2008 నవంబర్ 26, 29 మధ్య ముంబైలో 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గాన్ని వచ్చారు. దాదాపు 175 మందిని మట్టు పెట్టారు మన భారతదేశ ప్రజలను. అందులో 29 మంది విదేశీయులు ఉన్నారు. సముద్ర మార్గాన్ని నుంచి వచ్చినటువంటి 10 మందికి చంపిన వాళ్ళు 29 మంది, అంటే 395 మంది ఇంజురు. దాంట్లో ఒక కసబ్ అనే ఒకటి పట్టుబడ్డాం. కానీ ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నా, ఈ కసబ్ను కూడా మన యొక్క న్యాయ వ్యవస్థ ద్వారా రాజ్యాంగబద్ధంగా కోర్టు ద్వారా సంవత్సరాల పాటు మనము వాడికి జైల్లో పెట్టి ఉరి శిక్ష విధించాం. అంటే చెప్తున్నా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 28 అయిపోయింది. 2008 తర్వాత జూలైలో బెంగళూరు సీరియల్ బాంబు దాడి జరిగింది 25వ తారీఖున. అదేవిధంగా అదే నెలలో తర్వాత 26వ తారీఖున అహ్మదాబాద్లో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, సీరియల్ బాంబ్ బ్లాస్ట్. దానిలో ఇక్కడ 56 మంది చనిపోయారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే 2010 ఫిబ్రవరి 13 పూనాలో ఒక జర్మనీ బేకరీ వద్ద ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది, 14 మంది చనిపోయారు. 2013 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో జంట పేలుళ్ళలో 18 మంది చనిపోయారు. అయినా కానీ మనం ఎంతో సహనంగా పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం కంటిన్యూ అవుతుంది, వాణిజ్యపరమైనటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూనే ఉంది. ఎక్కడా కూడా ఏ నిర్ణయాలు తీసుకోలేదు. ఏది అప్పటి వరకు జరిగినటువంటి తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వంలో ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది? కట్టుదిట్టమైనటువంటి చర్యల ఫలితంగా ఏం చేయాలని ఉగ్రవాదము ఇంకా పెట్టరేగిపోయింది. ఏ విధంగా చేశారంటే 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద మన సైనికుల మీద డైరెక్ట్గా అటాక్ చేశారు. అంటే ప్రజలని వదిలేశారు, పబ్లిక్ని వదిలేశారు. కాన్సెప్ట్ ఎక్కడికి పోయింది? సైనికుల మీదకి వెళ్ళిపోయింది. సరే, చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మన రియాక్షన్ ఏ విధంగా ఉన్నింది? జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ని, వాళ్ళ సంస్థని వెళ్ళిపోయి వాళ్ళ 6గురిని ఇమ్మీడియట్గానే ఒక 1 or 2 డేస్లో 7 మంది సైనికుల్ని వాళ్ళ 6 మంది టెర్రరిస్టులు చంపేశాం మనం. అంటే 2016లో జరిగిన సంఘటన. దాని తర్వాత అదే జనవరిలో జరిగినటువంటి ఈ పఠాన్కోట్ తర్వాత సెప్టెంబర్ 18 యూరి, మళ్ళీ వాళ్ళేం సైలెంట్గా లేరు. మళ్ళీ యూరిలో ఆర్మీ బేస్ క్యాంప్ని 17 మంది సైనికులు చనిపోయారు. విత్ ఇన్ ద 10 డేస్లో మన వాళ్ళు ఏం చేశారు? సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ బార్డర్లో టెర్రరిస్ట్ శిబిరాలను పోయి బూడిద చేశారు. కానీ అప్పుడు మన వాళ్ళు కొంతమంది వీడియోలు అడిగారు, ఇక్కడ మీరు సర్జికల్ స్ట్రైక్ చేశారు,
వీడియోలు మాకు పంపించలేదే, ఈ సర్జికల్ స్ట్రైక్స్ మేము ఎప్పుడో చేసాము అంటే నేను జస్ట్ జరిగిన విషయాలు చెప్తున్నా. నేను ఇక్కడ ఎవరిని కించపరచడం లేదు. ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చేరే విధంగా చెప్తున్నా, వినండి. అంటే 10 రోజుల్లోనే అక్కడ మనము టెర్రరిస్టులని అటాక్ చేయడం జరిగింది, శిబిరాలను బూడిద చేసాం. అయినా కానీ వక్ర బుద్ధి మారలే. వంకర బుద్ధి కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకు వంకర బుద్ధి మారలే. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఆత్మాహుతి దాడి చేసింది. అప్పుడు ఎంతమంది చనిపోయారు? దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. సరే, అప్పుడు కన్నా మనం గమ్ముకున్నామా? గమ్ముగా ఉండలే. 11 రోజుల్లో మళ్ళీ ఎల్ఓసి దాటి బాలాకోట్పై దాడి చేసి సర్జికల్ స్ట్రైక్ చేశాం. అంటే నేనేమంటున్నానంటే, ఈ కేంద్ర ప్రభుత్వము ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మీకు చెప్పాను, గతంలో చెప్పాను. అంటే గతంలో జరిగినటువంటి ఉగ్రదాడులకి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేను మీకు చెప్పాను. ఇప్పుడు కానీ 2025 ఏప్రిల్ 22న జరిగినటువంటి దాడి, ఇది దేశం మీద జరిగిన దాడి కాదు, మన ఆడపడుచుల మీద జరిగినటువంటి దాడి. ఇక్కడ వాళ్ళ ఆలోచించిన విధానం ఏంటంటే, ఇప్పటి వరకు సైనికులను చంపాము, వీళ్ళు ఏం చలనం లేదు, వీళ్ళు ఏదో వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు, మనల్ని బూడిద చేస్తున్నారు మన టెర్రరిస్ట్ క్యాంపులు, కానీ వీళ్ళేం చలనం లేదు అనే ఒక ఆలోచనకు వచ్చేసారు పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, పిఓకే కావాలన్నా, జమ్మూ కావాలన్నా, జమ్మూ కాశ్మీర్ కావాలన్నా, ఇండియా కావాలన్నా, లేకుంటే ఏం కావాలో మనము ఎవరికి వాళ్ళు కొంచెం ఒప్పందం చేసుకొని విడిపోయాము. విడిపోయిన తర్వాత నీ వరకు నీవు ఉండాలి, నా వరకు నేను ఉండాలి. మన గౌరవంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్నదమ్ములు వేరుపోయినా, అన్నదమ్ములు ఇంట్లో వేరుపోయినా, ఎవరి పార్టీలు సపరేట్ అయిపోతే వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకొని సైలెంట్. కానీ ఇక్కడ పాకిస్తాన్ అది చేయడం లేదు. వెళ్ళిపోయినప్పటి నుంచి మన మీద ఎప్పటికప్పుడు ఏదో ఒక రకంగా దాడి చేస్తుంది. కానీ ఎప్పుడైతే మోదీ గారు ప్రధానమంత్రి అయినాడో అప్పటి నుంచి వాళ్ళ యొక్క వంకర బుద్ధి ఇంకా అది పీక్ వెళ్ళిపోవడం. ఏ విధంగా ఈ మోదీ అయోధ్య రామాలయం కడుతున్నాడు, హిందువులందరినీ ఏకం చేస్తున్నాడు, ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి భారత్ మాతాకి జై, వందే మాతరం అనని వాళ్ళని కూడా ఈరోజు అనిపిస్తున్నాడు. ఎక్కడ వీళ్ళ ఐక్యత, ఎక్కడ వీళ్ళందరూ ఐక్యతగా అయిపోతున్నారు, వీళ్ళని ఏ విధంగా చేయాలని చూశారు. మతం పేరిట మన ఆడపడుచులని వదిలేసి మన ఆడపడుచుల సింధూరాలని కాల్చి చంపారు. అంటే ఈ యొక్క ట్రిగర్లో ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధానికి వస్తాడు మోడీ, ఖచ్చితంగా యుద్ధానికి వస్తాడు. ఇప్పటి వరకు చూశాడు, ఇప్పటి వరకు ఓన్లీ టెర్రరిస్టు వాటి మీదే, ఉగ్ర స్థావరాల మీదే సర్జికల్ స్ట్రైక్ చేశాడు. ఈసారి అటాక్ చేస్తాడు. అందరు కూడా అదే అనుకున్నారు. ఆపరేషన్ సింధూర్ కంటే కూడా ముందు ఏమనుకున్నారు, మోదీ ఇక యుద్ధమే చేసేస్తాడు, పిఓకేనే అంటే మన యొక్క ఇంటర్నల్ థింగ్ కూడా అదే. కానీ ఈ వీక్షకులకి, ప్రేక్షకులకి, ఈ యొక్క కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ నేను ఓపెన్గా చెప్తున్నా, నా అనుభవం తక్కువే, కానీ నేను ఆలోచించే శక్తి వేరు, అదేవిధంగా ఆయన అనుభవం వేరు, మనందరి అనుభవం వేరు. ఇంతకుముందు విశ్లేషకులు చెప్పినట్టు మనము 1-2 కోణాల్లో ఆలోచిస్తాం పెద్దలు, అదేవిధంగా త్రివిధ దళాలు. మీరు మార్పు చూడండి, గత ప్రభుత్వాల మార్పు చూడండి, ఇప్పుడు ప్రభుత్వం మార్పు చూడండి, త్రివిధ దళాలకి స్వేచ్ఛనిచ్చిన అంశాలు చూడండి. గత ప్రభుత్వంలో భద్రతా దళాల యొక్క సంపద ఎట్లా ఉండేది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా బయటపడింది, ఇప్పుడు ఏ విధంగా బయటపడింది, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోండి ప్రేక్షకులరా, వీక్షకులరా. కామెంట్స్తో పెట్టి మనలో మనము ఒక డిమోటివ్ కాకండి. ఇది కేవలం కాల్పుల విరమణ మాత్రమే. దౌత్యపరమైనది అని ఆల్రెడీ కట్టమంటున్నారు నీళ్లు లేకుండా. ఇక మనం గోధుమ పిండి పంపిస్తేనే చపాతీలు చేసుకొని తినాలటువంటి పరిస్థితి వాళ్ళది, దీన పరిస్థితి. దయచేసి వాణిజ్యపరమైనటువంటి నిర్ణయాలు, దౌత్యపరమైన నిర్ణయాలు అన్నీ కూడా కొనసాగిస్తున్నారు. సోమవారం 12 గంటల వరకు ఇరు దేశాల సంబంధించిన డీజీఎంలు కూర్చొని మాట్లాడి, ఇప్పటికి కూడా 1 గంట క్రితం ప్రధానమంత్రి మోదీ గారు, అజిత్ దోవెల్ గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు సమావేశంలో కూర్చొని రేపు సోమవారం రోజు ఏం మాట్లాడుకోవాలో దాని మీద ఇప్పుడే ప్రిపేర్ అయిపోతున్నారు. అంటే ఎవ్వరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరు ఎమోషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మిత్రులు ఎన్ఆర్ఐ ఆయన పేరు చెప్పినట్టు ఒక కొద్దిగా రిలాక్స్, అవర్ సోల్జర్స్ కి కొద్దిగా రిలీఫ్,
రిలాక్స్ రిలీఫ్ కొద్దిగా విశ్రాంతి అంతే, అంతవరకే చేయాల్సింది చేద్దాం. మనమందరము 140 కోట్ల మంది పౌరులు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక తాటిపైకి వచ్చారు. ఈరోజు ప్రపంచం మొత్తం మనం చూస్తున్న అమెరికా లాంటి అగ్రరాజ్యాలే నివ్వెరపోతున్నాయి మన ఐకమత్యం చూసి. నేను కేవలము కాంగ్రెస్ పార్టీ అది ఉన్నటువంటి సార్కి నేను చెప్తున్నాను, నేనేదో మీ ప్రభుత్వాన్ని కించపరిచి ఇవన్నీ రికార్డు తీసుకురాలేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి రియాక్షను, మోదీ గారు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి రియాక్షను, అదేవిధంగా భద్రతా సంబంధించినటువంటి బడ్జెట్లు, ఇవన్నీ కూడా ఎంతో తేడా ఉంది. వీఆర్ గోయింగ్ అదే పాజిటివ్తోనే. ఆపరేషన్ సింధూర్ ఆగదు. జయశంకర్ గారు ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు, ఉగ్రవాదంపై మన పోరు ఆగదు. ఇంకోటి ఇది కూడా కాల్పుల విరమణ కూడా విరామం మాత్రమే కాల్పుల విరామం మాత్రమే అని మీరు పెట్టండి దీనిలో హెడ్లైన్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది హీట్ మీద ఉన్నారు. నేను లింక్ పంపిస్తే చాలా మంది నన్ను రివర్స్ అడుగుతున్నారు, ఎందుకు తీసుకున్నారు మీ నిర్ణయం అని. నాకు కూడా రివర్స్ వస్తుంది. నేను అంటున్నా కాల్పుల విరామం మాత్రమే అని నేను దయచేసి ప్రతి ఒక్క ప్రేక్షకులకి అదే విధంగా పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.